నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్ చూద్దాం. ఆకాష్ విద్యా సంస్థలలో శిక్షణ పొందాలనుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం ద ఇన్స్టెంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీస్ కార్యాలయంలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్ను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఆన్లైన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా పరీక్ష రాయవచ్చని, అర్హులైన విద్యార్థులకు 90% వరకు స్కాలర్షిప్లు అందిస్తామని తెలియజేశారు. Without further ado, I will request Bharat sir to take you through a short presentation on the scholarship and tell you about the advantages at our park. మంది పిల్లలు రాస్తారు. 1 lakh సీట్స్ ఉన్నాయండి మన దగ్గర. అంటే 15 లక్షల మంది పిల్లలు అప్లై చేస్తే 1 lakh సీట్స్ ఉన్నాయి. అది మనకి 7% కన్నా తక్కువ వస్తుంది. సో నేను మీ ద్వారా ACST వల్ల విద్యార్థి ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ కి కావాల్సిన డ్రీమ్ ఏదైతే ఉందో అది అచీవ్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ వాళ్ళు ఏది ఆప్ట్ చేస్తే ఆ దానికి సంబంధించింది కూడా ఉంటుంది. అంటే మెటీరియల్లో లెవెల్ 1 బేసిక్ లెవెల్ 2 కొంచెం కాంప్లికేటెడ్, లెవెల్ 3 IIT నీట్ ఎగ్జామ్ లెవెల్. సో చాలా కాంప్రిహెన్సివ్ ఉంటుంది. అంటే ఒకటే చోట మొత్తం విజిబిలిటీ దొరుకుతుంది. నెక్స్ట్ బ్యాచ్ ఫార్మేషన్. మేము బ్యాచ్ కూడా ఎట్లా అంటే 40 స్టూడెంట్స్ కంటే ఎక్కువ బ్యాచ్ ఫామ్ చేయము. అండ్ దాంట్లో కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు భరత్. నేను ఆకాష్ సంస్థలో రీజనల్ బిజినెస్ హెడ్గా పనిచేస్తున్నాను. సో ఇవాళ ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే ఆ ఇన్స్టెంట్ ఆకాష్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ లాంచ్ చేస్తున్నాము. IAST అంటాము. విద్యార్థులు ఎవరైతే 10th అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్ మెడికల్కి ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ IAST ఎగ్జామ్ ఇంట్లోనే కూర్చొని 200 రూపీస్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని రాసుకుంటే వాళ్ళకి మా సంస్థలో జాయిన్ అవ్వడానికి 90% వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. సో ఇది ప్రతి విద్యార్థి ఎవరైతే ఇంజనీరింగ్ మెడికల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు IACST ఎగ్జామ్ మంచి భవిష్యత్తు కోసం అందరు విద్యార్థులు పేరెంట్స్కి పిల్లలని IACST ఎగ్జామ్ అప్లై చేసి వాళ్ళ క్యాలిబర్ ప్రకారంగా కన్సెషన్లో మ్యాక్సిమం డిస్కౌంట్ తీసుకొని ఇంజనీరింగ్ అండ్ నీట్ ఎగ్జామ్లో అందమైన అమ్మాయిలు నగరంలో సందడి చేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని 7వ తేదీన మాదాపూర్లోని HICC కన్వెన్షన్ హాల్లో మోడల్స్ ఆవిష్కరించారు. దేశంలోని పలువురు ప్రముఖ డిజైనర్లు రూపొందించినటువంటి బ్రైడల్ ఫ్యాషన్ కలెక్షన్ ప్రదర్శించనున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. దాదాపు 70 మంది డిజైనర్లు రూపొందించినటువంటి లైఫ్ స్టైల్ బ్రైడల్ కలెక్షన్ ప్రదర్శించినట్లుగా వారు తెలియజేశారు. Hi, this is Jenny. I'm so excited to share something very exciting news. Designer Fashion Week. After lockdown, this is the first biggest fashion show which is happening at Hitex. Maniki hall number 3 lo from 7 to 11 on 7th. So see you all there. I'm very excited to be part of it. I request everybody to come and make the event more colorful. Thank you. Everyone, my name is Kritya Kada and today we are here at the curtain raiser of the 5th Avenue Lifestyle and Bridal Fashion Show. So, me andarki telsu that I'm very interested in the fashion shows and fashion industry. So, there are top designers along with models, actresses who are part of this fashion week. And we have Sri Krishna Sets on board, we have Balaji Jewellers, we have DFR Exclusive. We have so many more well-known brands of Hyderabad who are part of this exhibition and fashion week. It's happening on the 7th of March at hall number 3 of Hitex Center. And it's going to be a lot of fun, guys, and I'm already excited as I'm part of the curtain raiser and also would be a part of the event. So I want all of you to come and visit because the fashion mandak chala ishtam and jewelry designers is all what girls are craving for. So see you all there. Thank you so much. Head of 5th Avenue Event Management, the organizer for 5th Avenue Lifestyle and Bridal Fashion Week. We have over 30 stalls and we have 7 designers who are participating on Sunday, and it's a big show which is coming after COVID. I hope
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఎస్ సింహాచలం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేనటువంటి వాహనాలను చలాన్లు విధిస్తామని, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని తెలియజేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు గాను నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరినటువంటి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పైల లక్ష్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి పర్యటన కోసం బయలుదేరి వెళ్తే ఆయన్ని ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న గౌరవాన్ని కూడా, ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు ఎయిర్పోర్ట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకోకుండా ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున, పాతపట్నం నియోజకవర్గం తరఫున మేమందరం కూడా గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి ఈరోజు మా నిరసనని మేము తెలియపరచడం జరిగింది. సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంటుంది. ఏదైనా సరే ప్రజా సంక్షేమం కోసం, ప్రజలు పడుతున్న బాధల మీద ప్రతిపక్షంగా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని ముందు రోజే పర్మిషన్ తీసుకొని ఆయన బయలుదేరడం జరిగింది. ఒకరోజు విఐపి సెక్యూరిటీలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని వెళ్తే వాళ్ళని అడ్డాల్సినంత అవసరం అయితే ఇప్పుడు పోలీసులకు లేదు కదా. ఎందుకు అడ్డారు? ఎవరి కోసం అడ్డారు? ఏ మెప్పు కోసం అడ్డారు? ఏ ముఖ్యమంత్రికి లాలూచీకి అడ్డారు? కడప జిల్లా రైల్వే కోడూరు సిఐటియు ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి లేదు, జీపులు, కార్లు నడుపుకునే పరిస్థితి లేదు, మోటార్ బైకులు నడిపే పరిస్థితి లేదు. అందరూ కూడా ఎండలు మూల పెట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా అభివృద్ధికి ఆటంకంగా నేర్పింది. ఈరోజు అంతర్జాతీయ క్రూడ్ తగ్గితే ఈ భారతదేశంలో ఎందుకు ధరలు పెంచుతున్నారు, ఎందుకు ధరలు పెంచుతున్నారని చెప్పాలని కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ధరలు పెంచుతున్నారు, ఎందుకు ధరలు పెంచుతున్నారని చెప్పాలని కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈరోజు పన్నుల పేరుతో, ట్యాక్సుల పేరుతో ఈరోజు వసూలు చేస్తోంది. జగనన్న పథకం పేరుతో ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తూ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నాడు. ఈరోజు ఆటోలు ట్యాక్సులు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ములకల చెరువు మండలం ఎంపీడీఓ రమేష్ బాబు, ఈఓ ఆర్డీ షేక్ అబ్దుల్ షుఖూర్ బాషా పిలుపు మేరకు కార్యాలయ సిబ్బంది టైపిస్ట్ రవి, జూనియర్ అసిస్టెంట్ శరత్ బాబుతో సహా సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అమరావతి, ఎంపీహెచ్ఓ రమణయ్య, హెల్త్ అసిస్టెంట్ ఖాదర్ బాషా, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే సార్, మీరు ఇక్కడ కూర్చోండి సార్. ఓకే, కార్డు ఇచ్చేయండి. 898 45755. ఒక హ్యాండ్ ఇచ్చేసేయండి సార్. లెఫ్ట్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ సార్. సెకండ్ హ్యాండ్. అట్లా ఇది ఉంది కదా స్టార్, దానిపైన వేస్తే ఇట్లా పెట్టుకో సార్. ఆ హ్యాండ్ 1279. 4 days అట్లా పెయిన్ ఉంటుంది సార్. ఏమి ఇబ్బంది పడచ్చండి, పారాసెటమాల్ వేసుకోండి.
గట్టి కదా మేడం మీరు చెప్పండి అది మేడం ఇప్పుడు వేసుకున్నాను ఏం చేయాలి వైద్యో నారాయణ అంటారు. అలాంటి వైద్యుడినే నారాయణగా భావిస్తారు. కానీ దానికి విరుద్ధంగా తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే పెదపొడి గ్రామంలో జరిగినటువంటి ఘటనే ఉదాహరణ. శ్రీ కృష్ణ డైరీ ఫామ్ గత 10 సంవత్సరాలుగా మట్టారెడ్డి అనే వ్యక్తి నడుపుకుంటున్నారు. గత నెల 14వ తారీఖున ఆవుకు డెలివరీ నిమిత్తం కాన్పు కష్టమే పులిటుకురు పశు వైద్యాధికారిని సంప్రదించగా కడుపులోని శిశువు చనిపోయిందని బలవంతంగా దూడను బయటకు లాగేశారు. అప్పటి నుంచి ఆవు కాళ్ళు చచ్చుబడిపోయి లేవలేని పరిస్థితిలో ఉంది. ఇదేమిటని వైద్యుని అడగగా అది మా పరిధిలోకి రాదు, అయినా వైద్యం అందించామని ఇకపై అందించడం కుదరదని నీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకోండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమ ఆవు ప్రాణాలను కాపాడాలని వైద్యం అందిస్తారని రైతు తన ఆవేదనను వ్యక్తం చేశారు. నా పేరు మట్టారెడ్డి. నేను గత 10 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను. మొన్న ఫిబ్రవరి 13వ తారీఖున ఆవు వినటం కష్టమైందని చెప్పేసి వెటనరీ డాక్టర్ పుల్లెటిగూడ దీపికా మేడం గారికి ఫోన్ చేశానండి. చేస్తే 10 గంటలకు ఫోన్ చేస్తే ఆయన 1 గంట దాటిన తర్వాత వేరే డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత దూడ తీశారు. తీసే సమయంలో దూడ చనిపోయింది. దూడ చనిపోయిన తర్వాత ఆవు బాగుంటుందని అనుకున్నాం. దూడలో ఆగి 2 ఇంజక్షన్ చేశారు. 2000 రూపాయలు డిమాండ్ చేశారు. 1500 ఇచ్చానండి. సాయంత్రానికి కూడా ఆవు లేవలేదు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే వెటనరీ కాంపౌండర్ పంపించారు. రకంగా స్పందించారు. మరి అధికారులు స్పందించి ఈ న్యూస్ ఛానల్ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఏ రైతుకి కూడా ఇటువంటి అన్యాయం జరగకూడదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 12వ వార్డులో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, వైసీపీ అభ్యర్థి తిరుమల చంద్రమ్మ, వెంకటేష్లు గడప గడపకు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ వారికి అందుతున్నాయా లేదా అని అడుగుతూ ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తూ కొనసాగారు. ఈ ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి తిరుమల చంద్రమ్మ, వెంకటేష్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగలక్ష్మి, హరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం ఇంట్రావా జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. మహబూబాబాద్ జిల్లా బయ్యార్ మండలంలోని రామచంద్రాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీటీసీ భూకే లక్ష్మి, మండల మహిళా అధ్యక్షురాలు తోటి హైమావతి ఆధ్వర్యంలో పెరిగినటువంటి వంట గ్యాస్కు నిరసనగా వంట వరపుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ముక్తి ఉపేంద్ర, మమతా, శాంత, లక్ష్మి, ఈశ్వరమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే దీపం పథకం కింద నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మేము మా అమ్మ ఒకనొక రోజుల్లో కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంటే
పొగ వచ్చి మా అమ్మ చూసిన బాధ నేను వర్ణంతం. ఆ బాధ ఏ తల్లికి ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలను ఇవ్వడం జరిగింది. ఆ గ్యాస్ పొయ్యిలను ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు విపరీతమైన ధరకు గ్యాస్ ధరలు పెంచి ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇలా బతికే పరిస్థితి లేకుండా చేసిండు. అదే నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు దారాదత్తం చేసి అధిక మొత్తంలో పెద్ద మొత్తంలో అధిక ధరలు పెంచుతూ ఇలా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవాళ ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసి ఇలా వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయడం, ఇలా ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇలా పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఢిల్లీలో 3 నెలల నుంచి ఒక్క దీక్షతోటి ఇలా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ దీక్ష చేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళు అక్కడి నుంచి కదలలేదు. 200 మంది రైతులు ఆత్మ బలిదానం చేసుకుని చచ్చిపోవడం జరిగింది. ఇలా నరేంద్ర మోడీ కార్పొరేట్ వ్యక్తులను అంబానీ ఏసర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్టాఫ్ అందరినీ కలిసి యువ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమ్మకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ జక్కుల వెంకటరమణ కోరారు. ప్రభుత్వం ఏదైతే మీకు హామీలు ఇచ్చి నెరవేర్చలేదో పిఆర్సీ విషయం కానివ్వండి, ఇతర విషయాలు కానివ్వండి, వీటన్నిటి మీద హైదరాబాద్లో జరిగిన కార్యక్రమాల్లో మా మేడం పార్టిసిపేట్ చేసి మీ యొక్క ధర్నా కార్యక్రమాల్లో సపోర్ట్ చేసి చేయడం జరిగింది. మొన్న ఇటీవల లాస్ట్ మంత్ చూసుకుంటే మీరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా కోసం మేడం బైఠాయించి ఈ ఓటర్ కూడా సాధించడం జరిగింది. ఒక మహిళగా పోటీ చేస్తూ ఉన్నారు, ఒక ధైర్య సాహసాలు మీరు సోషల్ మీడియాలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాల మీద కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి కానీ పాలకులు కానీ భయపడకుండా ప్రశ్నించే వ్యక్తుల్ని, అన్ని వర్గాల సమస్యల మీద ప్రశ్నించే వ్యక్తుల్ని వాళ్ళు ఈరోజు శాసనమండలిలో ఉంటే మీ తరఫున మీ యొక్క సమస్యలు కూడా అందులో చర్చించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మా ఇది దయ ఉంచి మీరు మేడంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మేడంని నేను సీరియల్ నెంబర్ 10లో సార్ దయచేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇంకోటి బాధాకరం ఏంటంటే ఇందులో అందరూ ప్రత్యర్థులే, ప్రతి విపక్ష పార్టీలందరూ కూడా విడివిడిగా పోటీ చేయడం వల్ల కొంత నష్టం జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది. కానీ మీరు ఈ 10 మందిలో చూడండి సార్, ది బెస్ట్ ఎవరైనా మీరు ఆలోచించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఒక గవర్నమెంట్ వృత్తిలో ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మీకు అన్నీ తెలుసు. దయచేసి మాకు అవకాశం ఇచ్చి గెలిపించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. సార్ నా పేరు వెంకటరమణ సార్, యువ తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈ గత 3 years నుంచి కూడా ఈ లాక్డౌన్ విషయంలో కానీ, కరోనా సమయంలో కానీ వేరే ఈ ఎల్ఆర్ఎస్ఐ మెదక్ జిల్లా నార్సింగిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం చేగుంటలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ టీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి ఎంపీపీ చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎరం అశోక్ గుప్తా, ఎంపీటీసీ మైలారం సత్యనారాయణ, సర్పంచ్లు ఆనందస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఫారూక్ భాయ్ గారికి, మరి జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారికి, కార్యకర్తలకు సర్పంచ్ సమన్వయం సరిగా లేక మరి మధ్యలో ఒక మరి ఉన్నది వాస్తవం, అది అందరికి తెలుసు, మీకు కూడా ఉన్నదా లేదా? అవన్నీ వద్దు. ఇప్పుడు మనకు గులాబీ జెండా ప్రతి ఇంటిలో ఏదో ఒక స్కీమ్ ఖచ్చితంగా ఉన్నది. మరి మనం మంచిగా చాలా ఎవరు చేయని పనులు కూడా మనం చేసినాం. అంటే ఎలక్షన్ల వాగ్దానాలు చేయకుండా కూడా మనం పనులు చేసినాం. ఇవాళ
మరి అన్ని ఉత్తమాటలు చెప్పి ఏదో రకరకాలు ఉన్నది లేనిది ఉన్నది అన్ని గిమ్మిక్కులు చేసి మరి మొన్న వాళ్ళు ఏదో అదేదో మాకు నిజంగా కూడా మా పార్టీ మీద ప్రేమ కొద్దో ఓట్లు వేసి గెలిచినామని చెప్పి గత బై ఎలక్షన్లో మరి గెలిచిన ఎమ్మెల్యే మరి విధవిస్తున్నాడు. మరి ఏది ఏమైనా ఎలాలకు పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అంటే మరి మన టీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరితోటి కూడా ఏది కాదు, భవిష్యత్తులో కూడా కాదు. ఇలా ఖచ్చితంగా మనము మాట ఇస్తున్నామంటే ఎక్కడ కూడా మాట తప్పలే. ముఖ్యమంత్రి గారు 14 ఏళ్ళు కొట్లాడినాం. ఇవాళ మీరు అందరూ కూడా ఉద్యమాలు ఉన్నారు, కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాట ఇచ్చినామో ఆ మాట తప్పకుండా ఇలా పనిచేసినాం. ఖచ్చితంగా మనకు ఒక స్వతంత్రము ఒక హక్కు మనకు ఉన్నది అది. కాబట్టి ఖచ్చితంగా రేపు మరి సభ్యత్వాల్లో కూడా మనం నంబర్ 1 ఉండాలి. మరి ఉమ్మడి జిల్లాలలో మరి దుబ్బాక నియోజకవర్గం మరి మొన్న చిన్న పొరపాటు వల్ల నిర్లక్ష్యమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తానికి మనం ఇబ్బంది పాలైనాం. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా అందరం కూడా ఒక మనల్ని మించిన పార్టీ లేదు, రాదు కూడా. కాబట్టి కొంచెం అశ్రద్ధ, ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా మరి అన్నింటిలో కూడా మనం ముందుంటాం ఎప్పుడే. కానీ మరి దుబ్బాక నియోజకవర్గం మరి సభ్యత్వాలలో కూడా మరి దాదా వర్గాలలో మరి సభ్యత్వాలు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. మరి మన దుబ్బాక నియోజకవర్గం చూసినట్టయితే కొద్దిగా వెనుకబడ్డ మాట వాస్తవం. మరి అందుకే ఒకసారి కలిసి మీతో అందరు కూడా పర్సనల్గా కలిసి మరి మన పార్టీ గురించి మరి మీరు కూడా అందరు కూడా ఈ 4-5 రోజులు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా, పనులు ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా ఇలాంటి సందర్భంగా మరి మనం అందరం కూడా మరి కష్టపడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి గౌరీ సతీష్ గారిని గెలిపించాలని నాగుల ప్రెసిడెంట్ పీసీ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ టీఎస్ నాగుల శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య ప్రముఖులు, కన్వీనర్ జయంతరాజు, క్రియా ప్రింట్ టీఎస్ ప్రెసిడెంట్ నారఘోని, ఓం ప్రకాష్ యాదవ్, ఒప్పలయ్య హాజరయ్యారు. అసోసియేషన్ తరఫున మేము అతనికి పూర్తి మద్దతిస్తూ అతనికి ఎందుకు మద్దతిస్తా అనే విషయాన్ని ఒక బడుగు బలహీన వర్గాల సమాజం నుంచి వచ్చిన అతను తన విద్యావంతుల మీద కానీ, నిరుద్యోగుల మీద కానీ, స్టూడెంట్స్ మీద కానీ వివిధ అంశాల మీద అతనికి మంచి అనుభవంతో గత 6 నెలల నుంచి అతను ఎమ్మెల్సీ ఈరోజు ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్కి గౌరీ సతీష్ గారు నిలబడడం జరిగింది. ఏదైతే మనం కలలు కొన్నామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాస్టర్ కీ ఆఫ్ రాజకీయం, కీలకంగా మనము రాజ్యాధికారంలో రావాలంటే మాస్టర్కి మనకు చూపించారు. దానికోసం ఎంతోమంది మహానుభావులు ఈరోజు కష్టపడి మనకు ఇప్పటికీ కూడా స్వతంత్ర ఫలాలు మనము అందకపోవడం చాలా బాధాకరమైన విషయం. మొన్నటికి మొన్న మనం రిపబ్లిక్ డే చేసుకున్నాం. దాదాపుగా 73 స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికీ మనం స్వతంత్రం వచ్చినా కూడా మన ఫలాలు మనకు దక్కకపోవడం చాలా బాధాకరం. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఇప్పటికీ రాజ్యాధికారంలో పోరాటం చేస్తూనే ఉన్నాయి. మనకు ఆల్రెడీ మేధావులు దారి చూపించారు. కాబట్టి ఈరోజు మనం కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీలు కాబట్టి ఈ అభ్యర్థులను మరి ఖచ్చితంగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అన్ని బహుజన సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు అంతా కూడా కలిసి ఈరోజు భువనగిరి, వడ్డికొండ స్థాయిలో ఎంతో 30-40 ఏళ్ళు వాళ్ళు ప్రైవేటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది విద్యార్థులను తీర్చి తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే మేము ప్రజా సంఘాలే కానీ, రాజకీయ సంఘాలే కానీ, కొన్ని రాజకీయ కూటమి అదైతే ప్రజా రాజకీయ కూటమి ఏదైతుందో, ప్రజా రాజకీయ ఫ్రంట్ ఏదైతుందో అది పూర్తిగా మద్దతిస్తున్నది. అదేవిధంగా మేము దానికి కన్వీనర్ కూడా ఉన్నాం. కాబట్టి
మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా న్యాయాల సంఘాన్ని కూడా, బీసీ న్యాయవాదుల సంఘాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నాము. బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నాము తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కూడా మేము అధ్యక్షులుగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి. మేము మీ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, ఈరోజు సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ఏ ఆకాంక్ష అయితే ఏదైతుందో ఈ అంబేద్కర్ సార్, పూలే సంఘాలు ఎవరైతే ఉన్నారో మన ఓటును మనం వేసుకున్నాము. ఇది ప్రిఫరెన్షియల్ ఓటు ఉంది. ఈరోజు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చినా కానీ అమాంగ్ అవర్ పీపుల్ ఇట్ షుడ్ బి కాస్టెడ్. ది ఓట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. ఎందుకంటే ఈరోజు బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు కూడా, 3 పార్టీలు కూడా మెజారిటీ పార్టీలు ఈరోజు వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే అధికారం ఉన్న వాళ్ళే మన అధికారాన్ని అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మనం అధికారం లేని వాళ్ళం కూడా అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ అంశం అనేది తెలంగాణ అంశంతో సమానమైనది. తెలంగాణ అంశం ఏ విధంగా అయితే ఆంధ్రులు దోపిడీలు చేస్తున్నారు, ఆంధ్రులు మన ఉద్యోగాలు తీసుకుంటున్నారు, ఆంధ్రులు మన ఆర్థిక వనరుల దోపిడీ చేస్తున్నారు అని ఏ విధంగా అన్నామో ఈరోజు మనము బడుగు బలహీన వర్గాలను కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయి. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ చెందినటువంటి గౌరీ సతీష్ గారికి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B5 న్యూస్.